ఓకేనా బాయ్నా బాయ్నా డ్రామా లాగా నేపథ్యంలో ఓవైపు ఇరు వర్గాలు మోయించారు. అదేవిధంగా మనోజ్ వారి వెంట అనుసరించాడు. దీంతో పాటు పోలీసులు కూడా కొంత బందోబస్తు. దీంతో నేరుగా ఆయన ఫస్ట్ మెయిన్ గేట్ వద్ద మిక్సేపు ఆగిన తర్వాత ఏదైతే ఎంట్రీ వద్ద వారి సమీప బంధువు ఇంటికి వెళ్ళాడు. అక్కడ సుమారు ఒక గంటన్నర పాటు ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా తిరిగి రంగంపేటలోని జల్లికట్టు జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక గంట పాటు ఆయన గడిపాడు. తర్వాత జల్లికట్టు పూర్తయిన తర్వాత రంగంపేట సర్కిల్ వద్ద ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత నేరుగా ఈ నటరాజు ఎందుకు మధ్యలో వస్తాడు? పూర్తిగా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలోనే వారి మనోజ్ అక్కడికి వెళ్ళాడు. గేట్ ఎక్కడానికి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేసాడు. మనం నిర్వహించిన ప్రార్థనలు సమాధుల వద్ద నువ్వు కూడా స్టూడెంట్స్ మీద చేతులు వేయడాలు పిల్లల్ని కొట్టడాలు చేయకూడదు. అందరికి చెప్పండి, ఓకేనా? సారీ అమ్మా, అర్థం చేసుకో తమ్ముడు. సారీ తమ్ముడు, అర్థం చేసుకో. ఓకేనా బాయ్.